హాయ్. ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి ఆన్లైన్లో మనం క్లాసెస్ అందజేస్తున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి క్లాసెస్తో పాటు మెటీరియల్ అందజేస్తున్నాను. ఎవ్రీ వీక్ కన్సిస్టెంట్గా టెస్టులు కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ సర్వీస్ మీకు ఎగ్జామ్ రాసే వరకు ఉంటుంది. దాని తర్వాత టెర్మినేట్ చేయబడుతుంది. సో రీఫ్రెష్గా మళ్ళీ జాయిన్ అయ్యే వాళ్ళకి ఆ సర్వీస్ అనేది అందజేయబడుతుంది. సో ఈరోజు మన క్లాస్ అన్నది కరెంట్ అఫైర్స్ మనము డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. దాంతోపాటు ఈ టీఎస్పీఎస్సికి సంబంధించి లేదా ఏపీపీఎస్సికి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే ఆ అప్డేట్ని కూడా నేను మీకు అందజేస్తున్నాను. ఆ క్రమంలో ఈరోజు తెలంగాణకి సంబంధించి ఆ టీఎస్పీఎస్సి ద్వారా లేదా వివిధ శాఖల్లో భర్తీ అవ్వాల్సిన ఉద్యోగాల్లో సంబంధించి మనకు న్యూస్ పేపర్లో కొంత సమాచారం రావటం జరిగింది. ఆ సమాచారాన్ని మొదటిగా విశ్లేషణ చేస్తాను. దాని తర్వాత మనము కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇవి డిస్కస్ చేసుకుంటాము. క్లియర్? సో ఫస్ట్ ఈ సాక్షి పేపర్లో 24 నవంబర్ 2021 సాక్షి పేపర్లో ఉద్యోగుల విభజనకి సంబంధించి కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకునే ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ సమాచారం ఇచ్చాడు. సో ఇక్కడ ఏం సమాచారం ఇచ్చాడు అన్నది చూద్దాం ఇప్పుడు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఇంకొన్నాళ్ళు సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనవరి 1న నూతన సంవత్సర కానుకగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలన చేస్తున్నా అది అంత త్వరగా సాధ్యమవుతుందా అని ప్రశ్నార్థకంగా మారింది. సో జనవరి 1, ఇప్పుడు ఆల్మోస్ట్ నవంబర్ 24లో ఉన్నాము. ఇంకొక 1 మంత్లో నోటిఫికేషన్ ఇవ్వటానికి ఇక్కడ రాశాడు. నూతన సంవత్సర కానుకగా నోటిఫికేషన్ ఇవ్వటానికి జనవరి 1న నూతన సంవత్సర కానుకగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలన చేస్తున్నది. వర్క్ అయితే జరుగుతున్నది అని మనకు దీని నుంచి చాలా స్పష్టత అనేది ఏర్పడుతుంది. సో నోటిఫికేషన్లు జనవరిలో ఇవ్వాలంటే డిసెంబర్ 20లోగా కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయి. ఆ జిల్లాల్లో జిల్లాల వారీగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్ని కేటాయింపులు అన్నది చేయాలి. కేటాయింపులు చేస్తే సో జనవరిలో నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే ఉద్యోగుల కేటాయింపుకు చాలా సమయం పడుతుందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. అందుకే ఉద్యోగ నోటిఫికేషన్ జారీకి ఇంకొన్నాళ్ళు పడుతుందని తెలియజేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 8 లక్షల మంది ఎదురు చూస్తున్నారని ఇక్కడ ఇచ్చాడు. సో ఏ పోస్టులు ఏ కేటగిరీలో వస్తాయనే వర్గీకరణ పూర్తి చేసిన ప్రభుత్వం వివిధ శాఖల్లో పోస్టుల వివరాలని సేకరించింది. శాఖల వారీగా మంజూరైన పోస్టులు ప్రస్తుతం పనిచేస్తున్న వారు ఖాళీ వివరాలని తీసుకున్నది. ఒక పాఠశాల విద్యాశాఖ మినహా మిగిలిన శాఖల వివరాలు ఇదివరకే పూర్తి కాగా ఇప్పుడు ఆ శాఖ లెక్కలు కూడా తేల్చడం జరిగిందని ఇక్కడ తెలుస్తుంది. ఆర్థిక శాఖ క్షేత్రస్థాయి నుంచి సేకరించిన 67,800 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆగస్టులో జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్కి నివేదించింది. మరోసారి వాటిని పరిశీలించి ప్రక్రియను చేపట్టారు. సో అది పూర్తయితే ఈ వారంలోనే వివిధ శాఖల్లో ఖాళీలపై పూర్తి స్పష్టత అన్నది వస్తుంది. సో ఆ తర్వాత అంటే వచ్చే నెలలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో ఇక్కడ క్లియర్గా రాశారు. సో త్వరలోనే సీఎం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సో ఈ నెలాఖరులో ఈ సమావేశం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ సమాచారం అందుతుంది. నవంబర్ లాస్ట్ కల్లా ఈ సమావేశం అయిపోతుంది. సమావేశం అయిపోగానే పోస్టుల భర్తీకి కావాల్సిన అన్ని రకాల అవకాశాలని పరిగణలోకి తీసుకొని భర్తీకి ముందుకు వెళ్తుందనేది తెలుస్తుంది. 67,000కు పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడ 67,000కి పైగా పోస్టులు భర్తీ చేసే అంశము. ఇప్పటికే వివిధ శాఖల్లో ఉద్యోగుల వివరాలు మొత్తం సేకరించడం జరిగింది.
కొత్త జిల్లాలు కొత్త జోన్ల ప్రకారం ఉద్యోగుల విభజన, ఆ తర్వాత ఖాళీలపై స్పష్టంగా నియామకం అన్నది స్పష్టత అనేది ఏర్పడుతుంది. 67,000కి పైగా భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇక్కడ తెలుస్తున్నది. సో వివిధ శాఖల్లో భర్తీ చేసే పోస్టులు ఏ విధంగా ఉన్నాయి? స్కూల్ అసిస్టెంట్లు 1694 ఇప్పటివరకు అందింది ఇక్కడ దీని సమాచారం. ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. లాంగ్వేజ్ పండిట్లు ఇంత, పిఈటి ఇది, ఎస్జిటి 8,000, హోంశాఖ ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానిస్టేబుల్, ఎస్ఐ ఇవన్నీ కలిపి ఇంకా వివిధ క్యాడర్స్లో ఉన్నవి 21,507 వరకు కూడా ఇక్కడ మనకు ఉన్నాయండి. ఉన్నత విద్య అంతా గిరిజన సంక్షేమం 1,700, వైద్య శాఖ 10,000, బీసీ 3,000, ఎస్సీ సంక్షేమం 1,900, రెవెన్యూలో 1,441, ఇట్లా వివిధ శాఖలకి సంబంధించి మొత్తం కూడా ఇవ్వటం జరిగింది. వీటిలో అన్ని శాఖల నుంచి వస్తుంది. ఇప్పుడు పోలీస్ అంటే డిఎస్పి పోస్టులు కూడా వస్తాయి. ఇక్కడ డిఎస్పి అన్నది ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించింది. డిఎస్పి అన్నది గ్రూప్ 1కి సంబంధించింది. అట్లా గ్రూప్ 1 కేటగిరీ పోస్టులు కూడా వీటి అన్నిటి నుంచి తీయటం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 2, సో అదేవిధంగా గ్రూప్ 3. గ్రూప్ 3 అంటే మీకు చెప్పాను. సో ఏపీలో గ్రూప్ 2 అంటే ఎగ్జిక్యూటివ్ ప్లస్ నాన్ ఎగ్జిక్యూటివ్ రెండు కలిసి ఉంటాయి. తెలంగాణలో గ్రూప్ 2 అంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులు, గ్రూప్ 3 అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. 2014 జూన్ 2 తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ జరగలేదు. సో భారీ స్థాయిలో వీటి నియామకం జరుగుతుంది. ఏదో ఒక్కసారి గ్రూప్ 2 జరిగింది కానీ సో వీటిలో కూడా నియామకం భారీగా ఉంటుంది. గ్రూప్ 1 అయితే అసలు జరగలేదు. అప్పుడు 2016 ఆ సమయంలోనే అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చే సమయానికే 200+ ఖాళీలు ఉన్నాయని తెలియజేశారు. ఇప్పుడు కొత్త జిల్లాలు కొత్తగా ఏర్పడిన అవకాశాన్ని బట్టి చూస్తే ఇంకా మంచి నెంబరే వస్తుంది, లేదా ఆ నెంబర్ అయినా రావచ్చు. సో అల్టిమేట్గా సరే ఇవన్నీ ఏంటి, జనవరి 1 నాటికి నిజంగా క్యాలెండరు ఉద్యోగ నోటిఫికేషన్స్ వస్తాయా రావా అనేది పక్కన పెడితే ఒకటైతే స్పష్టత ఏర్పడుతుంది. ఏంటి, తప్పనిసరిగా నోటిఫికేషన్స్ ఇస్తారండి. ఇది మనం ఏదో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నామని లేకపోతే ఇంకో రకంగా ఏదో అని తప్పుగా అనుకోవద్దు. అనుకున్నా కానీ అది ఏదో మీ యొక్క ఉద్దేశం అవుతుంది తప్పితే ఇక్కడ ఎవరికి చేసేది ఏమీ లేదు. సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, అవకాశాలు వస్తున్న అవకాశాన్ని వదులుకోవద్దు. వీళ్ళు ఈ టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ సంవత్సరాల తరబడి ఖాళీగా ఉంటారు, కానీ భర్తీ చేసే ఎగ్జామ్ టైం పెట్టేటప్పుడు మాత్రం ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి 3 నెలల్లో 4 నెలల్లోనో ఎగ్జామ్ పూర్తి చేసేస్తారు. రిజల్ట్స్ మళ్ళీ ఎప్పుడో సంవత్సరాలు పట్టచ్చు, లేకపోతే దశాబ్దాలు పట్టచ్చు, అది వేరే ఇష్యూ. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చి కండక్ట్ చేసే ఈ మధ్యకాలం చాలా తక్కువ వస్తున్నది, మీరు యావరేజ్ని గతంలో పరిశీలన చేస్తూ ఉంటే. అందుకని మామూలు అభ్యర్థులను పక్కన పెడితే సీరియస్గా ఎవరైతే వర్క్ చేసుకుంటున్నారో వాళ్ళ ఫైనాన్షియల్ రిసోర్స్ని ఆ విధంగా కంటిన్యూ చేస్తూనే క్లియర్ కట్గా నోటిఫికేషన్ వచ్చే వరకు అలా కంటిన్యూ అవుతూనే ఆన్లైన్ ద్వారా మన క్లాసెస్ అందుతున్నాయి. వాటిని ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇక నుంచి ఇస్తున్న డైరెక్షన్స్ని క్లియర్గా ఫాలో అవుతూ రండి. చాలా చక్కటి అవకాశము. జనవరిలో క్యాలెండర్ రాకపోయినా, నోటిఫికేషన్ ఇవ్వకపోయినా, సో వితిన్ 6 months ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఇచ్చి తీరవలసిందే. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నోటిఫికేషన్కిగా అడ్డంకులన్నీ కూడా అయిపోయినాయి, టెక్నికల్గా అయిపోయినాయి, లీగల్గా అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. సో పొలిటికల్ ప్రెషర్ కూడా బాగా పెరుగుతున్నాయి. అటు కేంద్రంలో చూసినా, అటువైపు ఆంధ్రప్రదేశ్లో చూసినా పెద్ద పెద్ద బిల్లుల్నే సవాల్గా తీసుకున్న బిల్లుల్నే విత్డ్రా చేసుకుంటున్నారు. సో పొలిటికల్గా మొండిగా పోతూ ఉంటే ఇక్కడ సాధ్యపడదు, చేయవలసిందే. సో ఆ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈసారి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు, సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వారి ప్రిపరేషన్ కొనసాగించండి. సో ఎలా కొనసాగించాలి ఏంటి అనేది నేను టైం టు టైం నీకు వివరిస్తూ వస్తున్నా, దానికి అనుగుణంగా వెళ్ళు. జనవరిలో ఇవ్వకపోయినా కానీ వితిన్ 6 monthsలో నోటిఫికేషన్ అయితే ఇస్తాడు. ఇన్ని రోజులు ఎదురు చూసావు, ఇంకొన్ని రోజులు ఎదురు చూడటం వల్ల నీకు వచ్చే నష్టం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు జనవరిలో ఇవ్వడం ఇంకో 6 నెలలకి ఇస్తాడుగా, అప్పుడు ప్రిపేర్ అవుతా అంటే అది సరైన విధానము కాదు. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నంత మాత్రాన అప్పటికి నీకు వచ్చే నష్టమైతే ఏమీ లేదు. ఇంకా నీ ప్రిపరేషన్లో ఉండే లూప్ హోల్స్ బయటపడతాయి. ఇప్పుడు చాలా చేంజెస్ అనేది వచ్చింది సిలబస్లో.
పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సొసైటీ సోషాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నెంబర్ ఆఫ్ చేంజెస్ అక్కడ నీకు కనిపిస్తూ ఉన్నాయి. సో వీటిని నువ్వు అండర్స్టాండ్ చేసుకొని ముందుకెళ్ళటానికి సరైన సమయం పడుతుంది. వచ్చిన తర్వాత చూద్దాం అనుకునే రోజులు ఇప్పుడు పోతున్నాయి. ఒక క్రమ పద్ధతిగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ని సీరియస్గా చేసుకోండి. ప్రిపేర్ అయినంత మాత్రాన వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. చాలా స్పష్టంగా రాస్తున్నాను. ప్రిపేర్ అయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదు. ఇప్పుడు రాదులే అని ఖాళీగా కూర్చోబట్టం కన్నా ఏదో ఒకటి అట్లా ప్రిపేర్ అవుతూ రండి అని నేను ఇక్కడ దీని నుంచి కమ్యూనికేట్ చేస్తున్నా. రావటం అయితే గ్యారంటీ అండి, తప్పనిసరిగా వస్తాయి. అది అభ్యర్థులు ఏ విధంగా ఉపయోగించుకుంటారన్నది వారి యొక్క ఆలోచన విధానము, వారి యొక్క అవసరాలు, వారి యొక్క లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అంశము, మీకు వివరణ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనము ఇస్తున్నామని చెప్పాము. మ్యాగజైన్కి సంబంధించి అంశాలు అది చూద్దాం. ఇప్పుడు నిన్న కొంత మెటీరియల్ని మీకు పంపించాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. హరి తుమా హరో వాజ్ వన్ ఆఫ్ మహాత్మా గాంధీస్ ఫేవరెట్ భజన. హూ రోట్ దిస్ సాంగ్? ఇది యాక్చువల్లీ కర్ణాటకలో ఎగ్జామ్లో రావటం జరిగింది. అండ్ ఈ విధంగా ఇక్కడ కాదు, వేరే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇలాంటి ప్రశ్న అన్నది, ఇదే ప్రశ్న కాదు, దీని రూపంలో ప్రశ్నని రూపొందించటం జరిగింది. మనము కేవలము ఒక వేలో మాత్రమే తీసుకుని వెళ్ళట్లే. ఎన్ని రకాలుగా ఒక ఎగ్జామినర్ ప్రశ్న రూపొందించడానికి అవకాశాలు ఉంటున్నాయో అన్ని రకాలుగా దాన్ని విశ్లేషణ చేస్తున్నాం. అదేదో మామూలుగా ఇట్లా చూస్తే రాలేదండి. దీని వెనకాల 25 సంవత్సరాల కృషి అనేది ఉన్నది. డిఫరెంట్ మా ఎఫర్ట్స్ అనేది మాకు దీని మీద పెడితే ఈ అవుట్కమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అభ్యర్థులకి సింప్లిఫై చేసి అందజేస్తున్నాం. ఇట్లా కూడా ప్రశ్న వస్తుంది, ఇట్లా ప్రశ్న వస్తే అక్కడ ఎగ్జామ్ హాల్లో తెల్లమొహం వేసి ఇట్లా కూడా అడుగుతాడా అనుకోకుండా, సో బయట ఉన్నప్పుడే ఈ కోణంలో కూడా ప్రిపేర్ అయితే లోపల వస్తే చేయొచ్చు, లేకపోతే దండం పెట్టి రావచ్చు. నష్టమైతే ఏమీ లేదు కదా. ఒక ప్రశ్నని డిఫరెంట్ కోణంలో చేయటం వలన, సో అదే నేను ఇక్కడ తెలియజేస్తున్నా. సో అడుగుతున్నాడు, ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ మ్యాగజైన్ ఏదైతే ఉందో ఆ మ్యాగజైన్లో ఈ బుక్స్ వీటికి సంబంధించి ఈ వైష్ణవ జనతో అనే గీతాన్ని, వైష్ణవ జనతో ఈ బుక్స్ వాటి రచయితలు ఆ కేటగిరీలో వైష్ణవ జనతో అనే గీతాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయటం జరిగింది. ఇది కరెంట్ రిలేటెడ్ ఇష్యూ, కరెంట్ అఫైర్స్. అది బుక్స్ రచయితలు నేను నిన్న మీకు లిస్ట్ ఇచ్చాను కదా, అందులో భాగంగా. మరి దీనికి ఇప్పుడు నేను నీకు చూపించిన క్వశ్చన్కి ఇంకా దీంట్లో ఉండే వివిధ అంశాలకి ఏ విధంగా లింక్ పెట్టుకోవాలి? ఇప్పుడు అభ్యర్థిగా పోటీ పరీక్షకి మీరు ప్రిపేర్ అవుతుంటే నువ్వు చేయవలసిన అంశం ఏమిటి అంటే, కేవలం నీకు ఒక మ్యాగజైన్ దొరికిందనో, కరెంట్ అఫైర్స్ ఒక పాయింట్ దొరికిందనో, ఎక్కడో క్లాస్, ఇప్పుడు నేను చెప్పిన క్లాసే వింటూ ఏదో ఒక పాయింట్ దొరికిందనో అక్కడితో నువ్వు ఆగద్దు. ఆ పాయింట్ మీద ఎన్ని కోణాల్లో ఎగ్జామినర్కి మనము దొరుకుతాము అనే అంశాన్ని విస్తృతంగా చేయాలి ప్రాక్టీసు. అది ఎట్లా వస్తుందంటే, గతంలో ఈ అంశాల మీద ఎక్కడి నుంచైనా ఏ విధంగా అయినా కానీ ఎగ్జామినర్ షూట్ చేశాడా, సో అట్లా విశ్లేషణ చేయగా అది నీకు అలవాటు అవుతుంది. ఒక పాయింట్ని పట్టుకుంటే దాన్ని విశ్లేషణ చేయటం. ఉదాహరణకి ఇక్కడ చూడు, వైష్ణవ జనతో అనే గీతము, దీన్ని తెలుగులో అనువదించింది సురేష్, మన తెలంగాణకి సంబంధించిన జగిత్యాల ప్రాంతానికి చెందిన వ్యక్తి. సరే, ఇది కరెంట్ రిలేటెడ్ అంశం. ఇక్కడ మనము ఏ విధంగా దాని రూట్స్ బయటికి తీసి ఇట్లా ప్రశ్నని పట్టుకుంటామో నీకు చూపిస్తాను. సో వైష్ణవ గీతాన్ని ఒరిజినల్గా రాసింది గుజరాతీ భాషలో 15th సెంచరీకి చెందిన నర్సింగ్ మెహతా అనే
ఒక కవి దీనిని రాయటం జరిగింది. సో వైష్ణవిజము అప్పుడు బాగా ప్రచారంలోకి వస్తుంది. సో ఇండియన్ హిస్టరీ ఇప్పటికే ఎవరైనా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటే ఇండియన్ హిస్టరీ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఏన్షియంట్లో మత పరిస్థితుల వలె మిడ్వేల్లో కూడా మీరు మత పరిస్థితుల గురించి చదువుతూ వస్తారు. ఈ కబీరు, గురునానక్, రామానుజాచార్యులని, లేకపోతే వల్లభాచార్యులు, మధ్వాచార్యులు, వైష్ణవము, శైవము అనుకుంటూ చదువుతూ వస్తారు. ఈవెన్ మరాఠా ఉద్యమము కూడా ఈ ఆనాటి మత ఉద్యమము యొక్క ప్రభావము చేత ఉద్యమం లేచింది అనేది మనం అక్కడ విశ్లేషణలో కూడా చెప్పుకుంటూ వచ్చాం వివిధ సందర్భాల్లో. సో అదే సమయంలో ఇక్కడ 15th సెంచరీ ఏడీ సమయంలో నరసింహ మెహతా వైష్ణవ మతము యొక్క గొప్పతనాన్ని విశ్లేషణ చేస్తూ వైష్ణవ జనతో అనే గీతాన్ని రచించటం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. సో తర్వాత ఇక్కడ గాంధీజీ గారు సబర్మతిలో ఆశ్రమం నిర్మించుకోవటం జరిగింది. అక్కడి నుంచి ఆయన కార్యక్రమాలు స్వాతంత్ర పోరాటానికి సంబంధించినవి నిర్వహిస్తూ వస్తున్నారు. ఈవినింగ్ మార్నింగ్ మన ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవటము, కాస్త దేవుడికి ఏమన్నా పాటలున్నా లేకపోతే పద్యాలున్నా చదువుకోవటం ఇట్లా చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ ఆశ్రమాల్లో కూడా భజన కార్యక్రమాలు అవి నిర్వహిస్తూ ఉంటారు. సో ఆ భజన కార్యక్రమాల్లో వైష్ణవ జనతో అనే గీతాన్ని ఆలపిస్తూ ఉండేవాళ్ళు. సబర్మతి ఆశ్రమంలో భజన కార్యక్రమంలో వైష్ణవ జనతో గీతాన్ని ఆలపిస్తూ ఉండేవాళ్ళు. దీనిని రాసింది నరసింహ్ మెహతా. గాంధీజీ యొక్క ఈ 125 years బర్త్డే యానివర్సరీ సమయంలో 124 దేశాల నుంచి వివిధ గాయకులు ఈ గీతాన్ని ఆలపించినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సరే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఒకసారి ఐడియా అన్నది మీకు కనిపిస్తుంది అన్నట్టు చెప్పారు. పాయింట్ ఇక్కడ ఏమిటి అంటే సబర్మతి ఆశ్రమంలో భజన కార్యక్రమంగా ఉండేది. ఫస్ట్ పాయింట్ ఓకే. నెక్స్ట్ ఇదే గాంధీకి సంబంధించి రఘుపతి రాఘవ రాజారాం, దీన్ని ఎవరు రాశారన్నది ఇప్పటికీ తెలవదు, క్లియర్గా తెలవదు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నువ్వు వింటున్నది కరెక్టే, నేను చెప్తున్నది కూడా కరెక్టే. ఇది కాకుండా నువ్వెవరిదైనా ఇంటర్ప్రిటేట్ చేసి ఆ బుక్లో అట్ట చదివాను రఘుపతి రాఘవ ఇది ఇట్ట అంటే దానికి నేను చేసేది ఏమీ లేదు, ఇంకటి ఏమీ లేదు. సో అథెంటిక్గా ఇప్పటికీ రఘుపతి రాఘవ రాజారాము రాసింది ఎవరో అథెంటిక్గా ఎవరు కూడా ప్రూవ్ చేయట్లేదు. ఆ కవి రాశాడు, ఈ కవి రాశాడు, అట్లా నడుస్తుంది. సరే, ఆ పాయింట్ నటు పక్కన పెడితే గాంధీజీ దండి సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరిగింది మార్చిలో. 12th March నుంచి April 6 దండి సత్యాగ్రహాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఆయన ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటూ వస్తున్నారో ఆ ప్రాంతాల్లో ప్రజల్ని ఉత్తేజపరిచే విధముగా ఈ గీతాన్ని ఆలపించడం జరిగింది. భజన కార్యక్రమంగా అప్పుడు రఘుపతి రాఘవ రాజారాంని బాగా పాపులరైజ్ చేయటం జరిగింది. దేశవ్యాప్తంగా రఘుపతి రాఘవ రాజారాం అన్నది ఈ సమయంలోనే పాపులర్ గీతంగా నానుడిలోకి రావటం జరిగింది. సెకండ్ పాయింట్ ఇక్కడ మనకి ఇది టచ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ హరి తుమే హరో అనేది మీరాబాయి అని మనం ఇప్పుడే చెప్పాను నీకు క్లాసు స్టార్టింగ్లో. మధ్యయుగము కాలంలో నానక్, గురునానక్, కబీరు, ఇట్లా రామదాసు, ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కళ్ళు అద్వైతాన్ని, ద్వైతాన్ని, వైష్ణవాన్ని, శైవాన్ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారని. రాజస్థాన్లో కృష్ణుడి మీద మీరాబాయి అందరికీ తెలిసిందే, ఈ భక్తురాల గురించి. సో మీరాబాయి 15th సెంచరీలో ఈ హరి తుమే హరో అనే గీతాన్ని రాయటం జరిగింది. ఈ గీతము గాంధీజీ గారికి చాలా ఇష్టమైన గీతము, చాలా చాలా ప్రియమైంది గాంధీజీ గారికి. అయితే ఈ గీతాన్ని ఎవరు పాడితే బాగుంటుంది అని ఆయన ఆలోచిస్తున్నారు. అప్పుడు ఆయన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని మద్రాసులో అంటే పిలిపించుకోవటం జరిగింది. అమ్మ, నువ్వు ఈ పాట పాడు, ఈ గీతాన్ని ఈ భజన కార్యక్రమంలో నాకు ఇష్టము అని ఆయన ఆదేశించారు. ఆయన మాట అంటేనే ఆదేశం, ఇంకా అడగటం అనేది ఉండదు గాంధీజీ గారు. సుబ్బలక్ష్మి గారు భయపడ్డారు. సార్, నా వల్ల కాదండి గాంధీజీ గారు, మీ ముందు అంత గొప్ప వాళ్ళు రాసిన గీతాన్ని నేను ఒక సామాన్యురాల్ని పాడలేనన్నారు.
చెప్పాను, నువ్వు పాడవలసిందే అన్నారు. అప్పుడు ఆవిడ ఎంతోమంది కంపోజర్స్ వాళ్ళందరినీ సంప్రదించి దీని మీద చక్కటి ట్యూన్ చేసి ఈ గీతాన్ని 1947 అక్టోబరు 1 అర్ధరాత్రి 12 గంటలకి ఆల్ ఇండియా రేడియో నుంచి ప్రసారం చేసింది. సో అక్టోబర్ నైట్ 12 అంటే అక్టోబర్ 2వ తారీఖు అని అర్థము. అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి. సో 1942 అక్టోబర్ 2న ఈ గీతాన్ని ఆవిడ ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రజలందరికీ వినిపించడం జరిగింది. ఆఫ్ కోర్స్ గాంధీజీ గారికి కూడా. సో 1948 జనవరి 30 నాడు గాంధీజీ గారు హత్యకి గురి కాబడ్డారు. సో హత్యకి గురి కాబట్టడానికి ముందు గాంధీజీ గారి బర్త్డే జన్మదిన సందర్భంగా ఆలపించిన ఆయన ఇష్టమైన ప్రియతమ గీతం ఏదన్నా ఉంది అంటే అది హరి తుమో హరో. హరి తుమో హరో. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యాక్సిడెంట్లో మరణించినప్పుడు అదొక సాంగ్ వస్తూ ఉంటుంది, చుక్కలోకి ఎక్కినావు అనుకుంటూ. అదే సినిమా నాకు కూడా తెలవదు. ఆ సాంగ్ అన్ని దాంట్లో వస్తూ ఉంటుంది. అసలు దాన్ని ఆ టైంలో ఆయన గురించి రాశారు లేకపోతే ఇంకోటి వచ్చింది కూడా నాకు దాని మీద క్లారిటీ రాలేదు. తర్వాత అదేదో మూవీలో అన్నీ నాకు తెలిసింది. అట్లా గాంధీజీ గారు మరణించినప్పుడు ఈ పాటని విరివిగా అప్పుడు ప్రచారం చేయటం జరిగింది ఆల్ ఇండియా రేడియో ద్వారా. హరి తుమే హరో ఇది చాలా చాలా ప్రియమైన గీతం గాంధీజీ గారికి. సో అందుకే ఇక్కడ ప్రశ్న అన్నది నీకు చక్కగా రూపొందటం జరిగింది. హరి తుమో హరో వన్ ఆఫ్ మహాత్మా గాంధీస్ ఫేవరెట్ భజన. హూ రోట్ దిస్ సాంగ్? ఇప్పుడు ఆన్సర్ చేయి. నర్సింగ్ మెహతానా, కబీరా, తులసీదాస, మీరాబాయ? అవునా కదండి? ఇట్లా ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటి? మనం తీసుకున్నది వైష్ణవ జనతో, కానీ దాని చుట్టుపక్కల ఏ విధంగా మనము తవ్వకాలు జరిపి ఒక పాయింట్ని తీసుకున్నాం ఎగ్జామ్ పాయింట్లు అంటే ఇట్లా చెయ్యాలి. ఇది ప్రిపరేషన్ అంటే. ఇంకా ఉండొచ్చు. సో అది అంతా ఇక్కడే మనము తవ్వకాలు జరపలేము కాబట్టి ఇంకో సందర్భంలో దీనికి సంబంధించి ఇంకోటి ఏదైనా హైలైట్ అవుతుంటే పాయింట్, అప్పుడు ఆ సందర్భంలో అది దీన్ని తెలియజేస్తా. సో ఇక్కడ నీకు 3 పాయింట్స్ ఇంపార్టెంట్ తెలిసింది. సబర్మతి ఆశ్రమంలో భజనగా వైష్ణవ జనతో గీతాన్ని ఈయన వినేవారు ఎక్కువగా. ఫస్ట్ పాయింట్. ఆ గీతాన్ని రచన చేసింది ఎవరు అని అడుగుతాడు. ఇప్పుడే చూపించే ఇక్కడ నర్సింగ్ మెహతా. అక్కడ ఒక ప్రశ్న అనేది రూపొందే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లో కూడా వస్తున్నదండి ఈ ప్రశ్న. అప్పుడు మనము ఆలోచనలోకి వెళ్ళొద్దు. క్లియర్? ఇప్పుడు అమృత్ మహోత్సవ్ జరుగుతుంది. 75 years ఆజాద్కి అమృత్ మహోత్సవ్. నిన్న కూడా చూపించాను అది నీ క్లాస్లో. ఈ 75 years అమృత్ మహోత్సవ్లో ఈ అక్టోబర్ 2 ఏదైతే వస్తుందో గాంధీజీ గారి జయంతి సందర్భంగా అప్పుడు ఈ గీతాలన్నీ వస్తాయి. అవి ప్రశ్నల రూపంలో కూడా వస్తాయి. మళ్ళీ ఆ టైంలో ఎవరు పాడారన్నది కూడా అడిగితే అడగచ్చు, టైం బాగాలేకపోతే. ఆ పిచ్చోడు ఏం రాస్తాడు ఎగ్జామ్లో, ఏం క్వశ్చన్ ప్రిపేర్ చేస్తాడో తెలియదు ఒక్కోసారి. అందుకని ఫస్ట్ పాయింట్ నీకు అర్థమైంది. సెకండ్, ఈ కింది ఏ గీతాలు అన్నది దండి మార్చ్లో విశ్వవ్యాపితం కానీ లేకపోతే బాగా పాపులర్ అయిందని కానీ అడగచ్చు. లేదా దండి మార్చ్ సందర్భంగా ఏ భజన కార్యక్రమాన్ని గాంధీ గారు ఎక్కువగా ప్రమోట్ చేయటం జరిగింది కోణంలో రావచ్చు. అప్పుడు రఘుపతి రాఘవ్. థర్డ్ పాయింట్ హరి తుమ హరో. దీన్ని మొదటగా ఆల్ ఇండియా రేడియోలో ఎప్పుడు ప్రసారమైంది? గాంధీజీ గారు చివరి జన్మదినం సందర్భంగా ఆలపించిన ఏదో ఒకటి కోణంలో వచ్చిన నువ్వు ఆన్సర్ ఇది చేయాలి. క్లియర్? సో ఇది ఫస్ట్ పాయింట్ నీకు. ఇంకా దీని మీద మ్యాక్సిమం వస్తే ఇదే రకంగా రావాలి. ఇది రాకుండా వస్తే ఆ సందర్భంలో ఆ సమయాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. నెక్స్ట్, ప్రపంచ ఆహార భద్రత గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021కి సంబంధించి ఈ ఇండెక్స్లు అన్నది మనము ఎగ్జామ్కి వెళ్ళే సమయానికి, ఇటు టిఎస్ కానీ ఇటు ఆంధ్ర కానీ ఎగ్జామ్కి వెళ్ళే సమయానికి సుమారు ఒక 100 నుంచి 150 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంత నెంబర్ ఆఫ్ ఇండెక్సెస్. వీటిని ఎగ్జామ్ ముందు ఒకటి పరిశీలన చేయాలి దీన్ని స్టడీ చేసేటప్పుడు. అండ్ మోస్ట్ పాపులర్ ఇండెక్సెస్, ఉదాహరణకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని కానీ
నీతి ఆయోగ్కి సంబంధించి ఏదన్నా ఒక ఇండెక్స్ కానీ ఇట్లాంటివి వస్తే అవి తప్పనిసరిగా ఉంటాయి ఫస్ట్ది. సెకండ్, ఎగ్జామ్కి ఒక 2-3 మంత్స్ వస్తున్న ఇండెక్స్లు మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, పర్టికులర్ స్టేట్కి సంబంధించి ఏదన్నా హైలైట్ ఉందా అన్న అంశాన్ని కూడా అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్ర, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ. ఈ ఇండెక్స్ కానీ దీని రిలేటెడ్గా కానీ నాకు ఎగ్జామ్లో ఏదన్నా రావటానికి ఉంటుందా, ఈ స్టేట్ని హైలైట్ చేస్తూ అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ కోణంలో దీన్ని ఎక్కువగా మీరు స్టడీ చేయండి. ఉదాహరణకి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా ప్రపంచ ఆహార భద్రత, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్. సో ఇది ఇండియా 71 పొజిషన్లో ఉంది అవుట్ ఆఫ్ 113 కంట్రీస్. సో ఇండియా స్కోర్ అన్నది 57.2. మొత్తం ఇది స్కేలు 0 నుంచి 100 స్కేలు. 0 నుంచి 100, 0, 1, 2, 3, 4, 600 అట్లా ఉంటుంది. ఇక్కడికి వచ్చున్నాం మనం 57.2 అంటే ఇక్కడికి వచ్చాం. ఇంకా ఇంత ప్రయాణం చేయాలి ఫుడ్ సెక్యూరిటీకి, ఆహార భద్రతకి. సో అలా చేస్తే మనకు ర్యాంక్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతం 71లో ఉన్నాం. వరస్ట్కి ఏది ఉందంటే బెర్ముడా 113th పొజిషన్లో ఉంది. ఫస్ట్ ఏది ఉన్నదంటే ఐర్లాండ్ ఉండటం జరిగింది. ఇక్కడ ఒక అంశాన్ని నువ్వు పరిగణలో తీసుకున్నావు. సెకండ్, ఇదే ఫుడ్కి సెక్యూరిటీకి సంబంధించి ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనేది ఇది ఇంపార్టెంట్. ఈ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనేది మనకు FSSAI వాళ్ళు రూపొందించడం జరుగుతూ వస్తున్నది. ఇవి మొత్తం 20 పెద్ద రాష్ట్రాలు, 7 చిన్న రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్కి సంబంధించి ఇవి రూపొందిస్తుంది ఈ ఇండెక్స్ అన్నది. 20 పెద్ద రాష్ట్రాలను తీసుకొని గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఇట్లా పెద్ద రాష్ట్రాలను తీసుకొని ఫుడ్ సేఫ్టీ, సెక్యూరిటీ వేరు, సేఫ్టీ వేరు. నువ్వు ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ కావద్దు. ఈ ఫుడ్ సేఫ్టీలో ఆంధ్ర ఎన్నో స్థానాన్ని ఆక్రమించింది 20 పెద్ద రాష్ట్రాలలో. మీకు ఇట్లాగే ప్రశ్న రూపొందుతుంది. 20 పెద్ద రాష్ట్రాల్లో FSSAIకి సంబంధించి ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో ఆంధ్ర ఎన్నో స్థానాన్ని ఆక్రమించింది. ఉన్నది 20 రాష్ట్రాలు. ఏది వీళ్ళు ఇండెక్స్ తీసేది 20లో ఎన్నో ప్లేస్లో ఉంటుంది నీ అంచనా ప్రకారం? 20 అంటే సుమారు 10కి ముందే ఉండొచ్చు అన్న ఫీలింగ్లో వెళ్తాం. 5, 6, 4, ఇంకా మనం బాగా చేస్తున్నారు మన ముఖ్యమంత్రులు అనుకుంటే 1, 2, తెలంగాణ కూడా అంతే 1, 2. ఇదే కదా మనకు ధ్యాస పెద్దగా వెళ్ళేది. సో చూస్తే ఫస్ట్ ప్లేస్ గుజరాత్. సరే, పెద్ద ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి అనుకోవచ్చు, దాన్ని అటు పక్కన పడేయండి. పెద్ద ఆయన ఆశీర్వాదాలు కూడా అప్పుడప్పుడు ఎగ్జామ్లో మనం రీకాల్ చేసుకోవాలి సందర్భాన్ని బట్టి వాళ్ళ స్టేటు. టీఎస్ వచ్చేసేసి 10వ పొజిషన్లో ఉంది, ఆంధ్ర వచ్చి 19వ పొజిషన్లో ఉంది, బీహార్ వచ్చి 20వ పొజిషన్లో ఉందండి. ఫుడ్ సేఫ్టీ 20 రాష్ట్రాలను తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే 20వ స్థానంలో, అంటే వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ ఫుడ్ సేఫ్టీ ఇన్ ఇండియా 20th పొజిషన్లో, లీస్ట్ పొజిషన్లో బీహార్ ఉంటే దానికి ఒక మెట్టు పైన ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఇదట చెప్తున్నామంటే ఇక్కడ నీకు రిపోర్ట్ ఇస్తాడు. సరే, ఫస్ట్ ఫుడ్ సెక్యూరిటీ చూద్దాం. ఈ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి ఇది నివేదిక అండి. ఈ ఇండెక్స్లో ఎవరు తయారు చేశారో దీనికి సంబంధించి అంత గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఫస్ట్ ఐర్లాండ్. వీళ్ళు 4 ముఖ్యమైన గ్రూపులుగా చేసుకొని అంశాలని రూపొందించడం జరుగుతుంది. అఫోర్డబిలిటీ, అవైలబిలిటీ, క్వాలిటీ అండ్ సేఫ్టీ, న్యాచురల్ రిసోర్స్ అండ్ రిసైలెన్స్. అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకో. ఇది ఫస్ట్ ఏది ఉందంటే ఐర్లాండ్ 84 పాయింట్లతోటి ఇది ర్యాంకింగ్లో ఫస్ట్ ఉన్నది. మన ఇండియా ఎక్కడ ఉన్నదని చెప్పాను? 171 రండి అబ్బా వచ్చింది 71, 57.2 ఓవరాల్ స్కోర్. నేను 54 అని రాసినట్టున్నా, సరి చేసుకో. 57.2 ఇండియా. ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత. ఆహార భద్రతని చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది?
ఇది ఈ ప్రశ్న ఇంపార్టెంట్. ఆహార భద్రత చట్టం ఎప్పుడు వచ్చింది, అందులో ఉండే వివిధ పథకాలు అవన్నీ కూడా నేను వివిధ సందర్భాల్లో చెప్పి మరొక సందర్భంలో దాన్ని డిస్కస్ చేసుకుందాం. ఎకానమీని నేను మీకు కరెంట్ రిలేటెడ్ అప్డేట్ చేస్తున్నప్పుడు ఆహార భద్రత చట్టాన్ని రూపొందించిన మొదటి రాష్ట్రము ఛత్తీస్గఢ్. ఇక్కడ ఇంపార్టెంట్, అది కూడా గుర్తుపెట్టుకో. ఇక్కడ 71 పొజిషన్లో ఇండియా చాలు. తర్వాత ఇక లాస్ట్కి అది కూడా చూద్దాం. బొరుండి లాస్ట్ పొజిషన్లో ఉంది 130, మొత్తం 113 కంట్రీస్కి. సరే, ఈ రిపోర్ట్ మీరు పక్కన పెడితే ఇదండి మనకు స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్, FSSAI ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనేది ఈ ఇండికేటర్స్ మీద వాళ్ళు, ఇది థర్డ్ రిపోర్టు వీళ్ళు ఇప్పుడు రూపొందిస్తుంది ఫర్ ద ఇయర్ 2021. ఇక్కడ వీళ్ళు కొంత వెయిటేజ్లు ఇచ్చారు. ఆ వెయిటేజీలతోటి ఇప్పుడు నీకు పనేమీ లేదు. నీకు ఏం పని అయ్యా అంటే, ఇక్కడ వీళ్ళు 20 రాష్ట్రాలకి తీసుకోవటం జరిగింది. రాష్ట్రాలు ర్యాంకులు, ఫస్ట్ గుజరాత్, సెకండ్ కేరళ ఫుడ్ సేఫ్టీలో. హ్యూమన్ రిసోర్స్ అనేది ఒక అది గ్రూప్గా తీసుకున్నారు. కాంప్లియన్స్ అన్నది ఒకటి, ఫుడ్ టెస్టింగ్ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, అట్లా ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అదొకటి. ఇవన్నీ తీసుకుని వాళ్ళు ఫుడ్ సేఫ్టీ ఎంత ఉన్నది. ఈ రోజులో మనం చూస్తున్నాం హోటళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు, ఈ మధ్య హోటల్ మీద ఫుడ్ ఇన్స్పెక్టర్స్ దాడి చేశారని, ఈ చికెన్ వాళ్ళు వండి పెడుతున్నది హోటల్స్లో ఎప్పుడో వారం కిందట అనేది, కొన్ని చోట్ల అది చికెనే కాదు ఇంకోదేదో జంతువు దాన్ని తెచ్చి పెడుతున్నారని న్యూస్ పేపర్లో చూస్తున్నాం కదా. అదే ఇక్కడంతా కూడా ఫుడ్ సేఫ్టీ ఏ విధంగా ఉన్నదయ్యా అంటే, థర్డ్ పొజిషన్ ఇది. ఇదిగో 10th స్టాండర్డ్లో తెలంగాణ ఉన్నది. ఫుడ్ సేఫ్టీ, మంచి ఆహారాన్ని తినటంలో 10వ స్థానంలో ఉన్నాము. ఇదిగో 19th పొజిషన్లో ఆంధ్రప్రదేశ్, 20వ పొజిషన్లో బీహారు. ఇదండి 19th పొజిషన్ ఫుడ్ సేఫ్టీ. హోటళ్ళ నుంచి తెప్పించుకోవాలన్నా, హోటల్కి వెళ్ళి తినాలన్నా కానీ భయపడాల్సిన పరిస్థితి. రోగాలు అక్కడి నుంచే వస్తున్నాయి, ఇంకెక్కడి నుంచే రావు. తినే ఆహారము, పీల్చే గాలి, తాగే నీరు, ఇది చాలు మనిషిని కుప్ప కోల్చటానికి. అన్ని కల్తీలే ఇక్కడ. ఇంకేముంటుంది? పొద్దున్నే లేచి యోగా చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. చేసినోడు అంతే బతుకుతాడు, చేయనోడు అంతే బతుకుతాడు అన్నట్టుంది పరిస్థితి. అది పెద్ద రాష్ట్రాలు 20, చిన్న రాష్ట్రాలు 7. ఇట్లా ఇవి చిన్న రాష్ట్రాలు 8 ఇచ్చాడు, సరి చేయండి. ఈ ఒక 8 యూనియన్ టెరిటరీస్. ఇది దీని ర్యాంక్. క్లియర్? సో నెక్స్ట్ పాయింట్, ఇంతవరకు సరిపోతుందండి. ఇది ప్రపంచ ఆహార భద్రత. ఇది వరల్డ్ స్పేస్ పెద్దగా ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉండదు. కాకపోతే ఇక్కడ ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, మనిషి చేత కృత్రిమంగా ఆర్టిఫిషియల్ ఉపగ్రహాలు 2 రకాలు. సహజ ఉపగ్రహాలు న్యాచురల్, సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ కృత్రిమ ఉపగ్రహము. ఇది ఒక సమయంలో గ్రూప్ 1లో కూడా ఇవ్వటం జరిగింది మెయిన్స్లో. ఉపగ్రహాలు వాటి రకాలను వివరించండి అని. ఇక్కడ కృత్రిమ ఉపగ్రహం అంటే మన సైంటిస్టులు రూపొందించారు అన్నది. ప్రపంచంలో అట్లా కృత్రిమ ఉపగ్రహాన్ని మొట్టమొదటిసారిగా 4th అక్టోబర్ స్పుత్నిక్ 1 1957 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా USSR అంతరిక్షంలోకి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ వన్. నెక్స్ట్ అక్టోబర్ 10th 1967కి ఇంకో ప్రత్యేకత ఉంది. రష్యా ప్రవేశపెట్టిన తర్వాత ఇక అమెరికా ఆగదు. అమెరికా కూడా వాళ్ళ ఉపగ్రహాలు ప్రవేశపెట్టినాయి. ఇప్పుడు భూమి మీద మనం ఎలా అయితే ఈ భాగం నాది, ఆ భాగం నీది, ఇది POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇది LAC LOC ఇట్లా కొట్టుకుంటున్నామో, అదేవిధంగా పోటీ అంతరిక్షంలో కూడా పెరుగుతూ వస్తుంది. నా ఉపగ్రహాలు నా వెళ్తున్నాయి, నువ్వు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ఇట్లా కొట్టుకుంటున్నారు. సో అలాంటి సమయంలో ఐక్యరాజ్య సమితి పిలిపించి అందరినీ మాట్లాడి ఒక ఔటర్ స్పేస్ ట్రీటీ అని ఒకటి రూపొందించింది. ఆయన అక్కడ ఉండే పైన ఉండే స్పేస్ అన్నది అది అమెరికాది కాదు, రష్యాది కాదు, చైనాది కాదు, ఇండియాది కాదు, అందరిది.
సో కాకపోతే మనం అందరం ఉపయోగించుకోవాలి అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ని పాటించాలి. నీ సొంత ఇంట్లో నువ్వు ఎట్లాగైనా ఉండు, కానీ హాస్టల్లోనో లేకపోతే ఇంకో చోట ఉన్నప్పుడు, పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు నువ్వు పాటించాలి. డ్రెస్సింగ్లో కానీ, నీ బిహేవియర్లో కానీ, ఆహారపు అలవాట్లో కానీ దానికి అనుగుణంగా. అట్లా అవుటర్ స్పేస్ అనేది కూడా అది ఇప్పుడు మొత్తం వరల్డ్ ప్రాపర్టీ. అమెరికాదో, రష్యాదో, చైనాదో కాదు, అందరూ తప్పనిసరిగా రూల్స్ పాటించాలి అని పాటించే విధంగా అందరిని ఒప్పించి ఒక ట్రీటీని చేయించడం జరిగింది. దాన్ని అవుటర్ స్పేస్ ట్రీటీ అంటారు. ఇది 4th అక్టోబరు 1967 నాడు జరిగింది. సో అక్టోబర్ 4th నాడు ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ని మనం పంపించాము. 10th అక్టోబర్ నాడు ఈ అవుటర్ స్పేస్ ట్రీటీ జరిగింది. సో 4 నుంచి 10 అంటే దాదాపు ఒక వారం రోజుల పాటు అనేది కాలం, అంతే కదా, 6 days. 4 నుంచి 6 అంటే 1999 నుంచి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వరల్డ్ స్పేస్ వీక్, అంతరిక్షాన్ని మనము ఏదో ఒక ఉత్సవాలు అనేది నిర్వహించుకోవాలి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నది. సో ఈసారి 2021కి సంబంధించి వరల్డ్ స్పేస్ వీక్ 4th నుంచి అక్టోబర్ 10th 2021 ఇస్రో వాళ్ళు నిర్వహించారు. దీని యొక్క ముఖ్య థీము ఉమెన్ ఇన్ స్పేస్. ఉమెన్ ఇన్ స్పేస్ అన్నది థీము. సో ఈ అవుటర్ స్పేస్ ట్రీటీని భారత్ 1967 మార్చిలోనే సిగ్నేటరీ సంతకం చేయటం జరిగింది. జనవరిలో ఈ ట్రీటీ వచ్చింది, మార్చిలో సైన్ అయింది. 80sలో రేటిఫికేషన్ పార్లమెంట్ ఇవన్నీ ఒప్పుకొని ఒక కొలిక్కి దాన్ని తీసుకొని వచ్చాయి. సరే, అది ఎప్పుడు సిగ్నేటరీ అదంతా ఇర్రెలవెంట్. అవుటర్ స్పేస్ ట్రీటీ అన్నది 1967 వచ్చింది. దీనికి సంబంధించి ఒక అంశం ఇది. ఇప్పుడు ఇంకొక పాయింట్ హైలైట్ అవుతున్నది. పోటీకి వెళ్తున్న, పోటీ పరీక్షకు సిద్ధపడుతున్న అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, స్పేస్ మైనింగ్ అండి. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ అమెరికా అయితే చట్టం చేసేసింది. స్పేస్ మైనింగ్, భూమిని ఇప్పుడు తవ్వకాలు జరిపి ఐరన్ నాది, ఈ కాపర్ నాది, గోల్డ్ నాది అని ఎట్లా అంటున్నామో, అంతరిక్షంలో ఈ ఆస్ట్రాయిడ్స్ అవి నావి, లేకపోతే చంద్రమండలం మీద ఒక 100 ఎకరాలు నాది, ఇట్లా వస్తూ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఈ అవుటర్ స్పేస్ ట్రీటీ అనేది దేశాల మధ్య జరిగింది. ఇక్కడ టెస్లా అనేది ఉన్నది. టెస్లా వీడు ఒక ప్రైవేట్ కంపెనీ. ఈరోజు భారత్ కూడా ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహిస్తుంది. ఇస్రో లాగా, ఇస్రో అనేది గవర్నమెంట్. సో ప్రైవేట్ వాళ్ళు కూడా స్పేస్ను ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు. మనం కూడా ప్రైవేట్ వాళ్ళు శాటిలైట్స్ చేసి పంపుతున్నాం. సో ప్రైవేట్ వాడికి కూడా ఈ స్పేస్లో ఉండే విధంగా ఆ దేశాలు వాళ్ళ దగ్గర చట్టాలు చేసుకుంటున్నాయి. సో ఇది అవుటర్ స్పేస్ ట్రీటీకి విరుద్ధంగా ఉన్నాయని కొన్ని దేశాలు ఆర్గ్యూ చేస్తున్నాయి. సో దీని మీద కూడా అభ్యర్థులు కాస్త దృష్టి పెట్టండి. సో ఈ స్పేస్ మైనింగ్ అనేది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతూ వస్తున్నది. కొన్ని $1 బిలియన్ దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. భూమి మీద లభించని ఖనిజాలు కానీ, భూమి మీద లభించని కొన్ని వస్తువులు, అంటే థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేయటం కోసము ఈ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. దీనికి అమెరికా ప్రోత్సహిస్తుంది. చట్టం కూడా 2015లో చేయటం జరిగింది. సో భారత్ దీనికి సంబంధించి చేసిన ఇంటర్నేషనల్ దీని రిలేటెడ్ డెవలప్మెంట్స్ ఏమైనా ఏర్పడ్డా అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కొన్ని ప్రపంచం యొక్క స్థితిగతులని మార్చే ఉంటాయి. సో వాటిని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది స్పేస్ వీక్కి సంబంధించి మనము ఇచ్చింది. ఇస్రో వాళ్ళు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు దీన్ని నిర్వహించారు. అక్టోబర్, కల్పనా చావ్లా, ఉమెన్ ఇన్ స్పేస్ థీమ్, వరల్డ్ స్పేస్ వీక్ 2021 థీమ్ ఏంటంటే ఉమెన్ ఇన్ స్పేస్. సో ఈరోజు దీన్ని ఇక్కడితో కంక్లూడ్ చేద్దాం. దీని కంటిన్యూషన్ని నేను రేపు మీకు అందజేస్తాను. సో ఫాలో అవుతూ రండి. కాస్త ఇక మీదటైనా సీరియస్గా ప్రిపేర్ అవుతూ కొద్దిగా మీరు వస్తూ ఉంటే 1 month పడుతుందండి మీరు ట్రాక్లోకి రావడానికి. ఇప్పటికో చాలామంది
ఈ అస్త్ర సంధానం చేసి కూర్చున్నారు తెలుసది. ఆ చెట్టు మీద అర్జునుడు జమ్మి చెట్టు అంటాం మన దగ్గర, జమ్మి చెట్టు మీద ఆ అస్త్రాలన్నీ పెట్టుకొని ఆ, కురుక్షేత్రం అప్పుడు తీస్తాడు. మిగిలిన వాళ్ళందరికీ అవి భూతాల్లా కనిపిస్తాయి. అంటే మన చుట్టాలందరికీ ఈడు ఏం చేస్తున్నాడో అర్థం కాదు. అందరికీ కనం మనంలో మాత్రం ఉంటుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న దానికి అనుగుణంగానే చదువుతూ ఉంటున్నారు పాపం. చాలామంది చుట్టాలకి పక్కాలకి ఎవరికి తెలవకుండా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ మంచి చక్కటి అవకాశం, వాళ్ళంటే ఏంటో ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది. సో ధైర్యంగా ఉండండి. ఈ అజ్ఞాతవాసాన్ని కొద్ది రోజులు ఇంకాస్త కొనసాగించండి. సో మీరంటే ఏంటో ప్రపంచానికి పరిచయం, మీరే మీ సక్సెస్సే పరిచయం చేస్తుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్.